బంగాళాఖాతంలో రేపటి నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లోకి రానుంది. చేపల సంతానోత్పత్తికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది వేట నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలో సముద్రంలో వేటపై ఆధారపడి వేలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వేట నిషేధంతో మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఓ పక్క పశ్చిమాసియా యుద్ధం, మరోపక్క ధరలు లేక ఇప్పటికే దిగాలు పడుతున్న మత్స్యకారులు వేట నిషేధంతో 2 నెలలు ఉపాధి కోల్పోనున్నారు. తూర్పు తీరంలో చేపల వేట నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. రేపటి నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఒకదాని మీద ఒకటి దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో ఏపీలో మత్స్య పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. నిషేధంతో మెజార్టీ బోట్లు ఇప్పటికే జట్టేలకు పరిమితమయ్యాయి. మరికొన్ని రేపు అర్ధరాత్రి కల్లా ఒడ్డుకు చేరుకోనున్నాయి. 61 రోజుల పాటు వేట నిషేధం అమల్లో ఉండనుంది. కాకినాడ జిల్లాలో వేట నిషేధంతో 478 మెకనైజ్డ్ బోట్లు, 3904 మెటారైజ్డ్ బోట్లు, 386 సంప్రదాయ బోట్లు తీరానికి పరిమితం కానున్నాయి. ఈ సమయంలో మత్స్యకార భరోసా కింద 20,000 ప్రభుత్వం అందించనుంది. ఎవరైనా వేట నిషేధం ఉల్లంఘిస్తే 5,000 జరిమానా, బోటు స్వాధీనం చేసుకుని వారి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామంటున్నారు అధికారులు.